హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మనం ఉన్న లొకేషన్ వచ్చేసరికి JNTU KPHBలో ఉన్నామండి. మన ఫ్లాట్ దగ్గర నుంచి KPHB మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఇలా ముందుకెళ్తే మన ఫ్లాట్ దగ్గరికి వెళ్తామండి. ఇటు పక్క నుంచి మీకు JNT సిగ్నల్ వస్తుందండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది JNT సిగ్నల్. అండ్ అలాగే JNT మెట్రో స్టేషన్ కూడా ఇట్లానే వెళ్తామండి. మనము JNT మెట్రో స్టేషన్ కి KPHB మెట్రో స్టేషన్ కి మధ్యలో ఉన్నామండి. మనము KPHB మెట్రో స్టేషన్ చాలా దగ్గర అవుతుందండి మన అపార్ట్మెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇది అర్జున్ థియేటర్ అండి. ఈ అర్జున్ థియేటర్ లైన్లోనే మన అపార్ట్మెంట్ ఉంటుంది. దీని ముందు ప్రతిమ హాస్పిటల్ ఉంటుందండి. ఇలా ముందుకెళ్తే మన అపార్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, నారాయణ కాలేజ్ అండ్ చైతన్య కాలేజ్ చాలా దగ్గర ఉంటుందండి మన అపార్ట్మెంట్ దగ్గర నుంచి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇది నారాయణ కాలేజ్. అండ్ అలాగే ఇటు పక్కన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంటుందండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, జస్ట్ ఈ కాలేజెస్కి వాకబుల్ డిస్టెన్స్లో మన అపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ముందే ఏదైతే మీరు జల్విహార్ చూస్తున్నారో, ఈ జల్విహార్ కన్నా ముందే మన అపార్ట్మెంట్ ఉంటుంది. నేషనల్ హైవే నుంచి 3వ స్ట్రీట్ ఉంటుందండి. ఇక్కడ ముందే వెళ్తే మన అపార్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం మన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసామండి. టోటల్ ఇది 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇదే ఫ్లాట్ అండి. రోడ్ సైడ్ ఉంటుంది, కార్నర్ ఫ్లాట్ ఉంటుందండి మనది. టోటల్ ఈ అపార్ట్మెంట్ GHMC పర్మిషన్ తోని కన్స్ట్రక్షన్ చేశారు. ఏ బ్యాంక్ అయినా 80 to 90% వరకు లోన్ ఇస్తుందండి. గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు లోన్. ఇందాక మీకు నారాయణ కాలేజ్ ఏదైతే చూపించామో, శ్రీ చైతన్య కాలేజ్ ఇదే లైన్లో ఉంటుందండి, మన లైన్లోనే ఉంటుంది. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ గూగుల్ పిన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. టోటల్ 8 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. మన కార్ పార్కింగ్ వచ్చేసి ఇటువైపు ఉంటుంది. ఇది మన కార్ పార్కింగ్ అండి. 401 మన కార్ పార్కింగ్. మన ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంటుంది. మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము, పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. మన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మన ఫ్లాట్ కార్నర్లో ఉంటుంది. ప్లస్ మన అపార్ట్మెంట్ పక్కనే ఇండిపెండెంట్ హౌస్ ఉంటుందండి. మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మన ఫ్లాట్కి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది మెయిన్ రోడ్. ఇటు పక్కన లిఫ్ట్ ఉంటుంది, ఇది లిఫ్ట్. మన ఫ్లాట్కి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది. ప్లస్ మన ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. ఈ ఫ్లాట్ పైన మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ తీసుకోవచ్చు. 80% వరకు లోన్ వస్తుందండి. మన ఫ్లాట్ ఇది మెయిన్ డోర్. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హాల్ అండి. ఈ ఫ్లాట్లో టోటల్గా ఫాల్ సీలింగ్ చేయించారు. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. మనం ఏదైతే చూస్తున్నామో ఇది హాల్ అండి. డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ప్లస్ ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ చూడొచ్చు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1200 SFTలో ఉంటుంది. మన ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 39 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1,50,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుందండి ఈ ఏరియాలో. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 12 years ఓల్డ్ ఉంటుంది. కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. మీరు వన్స్ విజిట్ చేసి చూడొచ్చు. కార్ పార్కింగ్ కూడా స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. 12 years ఓల్డ్ అపార్ట్మెంట్స్కి మనం డౌన్ సెల్లార్ ఎక్కువ చూస్తూ ఉంటామండి. కానీ ఈ అపార్ట్మెంట్కి అయితే డౌన్ సెల్లార్ లేదు. ఇది హాల్. ఇటు పక్కనేమో బాల్కనీ ఉంటుంది. ఇప్పుడు మనం బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ బాల్కనీలో టోటల్గా గ్రీనరీ ఉంటుంది. రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుందండి. ఇక్కడ మీకు రోడ్ కూడా చూపిస్తాము. ఇటు పక్కన నుంచి రోడ్ కనిపిస్తుంది. ఇది రోడ్ అండి. ఈ కాలనీ వచ్చేసరికి అడ్డగుట్ట అంటారండి. అడ్డగుట్ట సొసైటీ అంటారు. అర్జున్ థియేటర్ బ్యాక్ సైడే ఉంటుంది. లొకేషన్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ప్లస్ 2 విండోస్ ఉంటాయండి ఈ బెడ్రూమ్లో. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక విండో, అటు పక్కన ఒక విండో ఉంటుంది. సో దీంట్లో కూడా రోడ్ సైడ్ విండో ఉంటుందండి. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అటాచ్ వాష్రూమ్ అనేది చూపిస్తాము. ఇటు పక్కన అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. దీని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. దాని కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. టోటల్ ఈ ఫ్లాట్కి 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఇటు పక్కనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది.
ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇండియన్ టాయిలెట్ ఉంటుందండి. అటాచ్ వాష్రూమ్ వచ్చేసి ఈ బెడ్రూమ్లో కూడా టోటల్గా షెల్ఫ్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా విండో ఉంటుంది. ప్లస్ ఇది అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది దీనికి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది హాల్ అండి. ప్లస్ ఇది డైనింగ్ ఏరియా. కిచెన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కిచెన్లో కూడా యూటిలిటీ ఏరియా ఉంటుందండి. రోడ్ సైడ్ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. కిచెన్లో కూడా టోటల్గా సెల్ఫ్లు ఉంటాయండి. మీరు వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ ఫ్లాట్కి లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి 200 మీటర్ డిస్టెన్స్లోనే ముంబై నేషనల్ హైవే ఉంటుందండి. అండ్ అలాగే జస్ట్ 10 మీటర్ డిస్టెన్స్లోనే నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుందండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము లొకేషన్ హైలైట్స్ అండ్ గూగుల్ పిన్. డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.